ఎవరైనా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు లేదా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీని మేబీ సరిగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. నేను కూడా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీని అసలు ఎంజాయ్ చేయలేదు. ఎందుకు ఏంటి అని అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో నేను 4th మార్చ్ రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. అప్పటికి నా పీరియడ్స్ మిస్ అవి 6 days అలా అయింది. సో అప్పటికి 1 week కూడా కరెక్ట్గా అయిపోలేదు కాబట్టి నాకు వీక్ పాజిటివ్ వచ్చింది. ఎనీవే ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్దాము అనేసి వెళ్ళినాము. అట్లా వెళ్ళి అసలు ప్రెగ్నెన్సీయే లేదు అని చెప్పి రిటర్న్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. బట్ ఎందుకైనా మంచిది ఒక్కసారి టెస్ట్ చేయించుకొని డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అనేసి వెళ్ళినాము. వాళ్ళు బీటా హెచ్సిజీ చూసి చెప్తామని చెప్పారు. ఇది బ్లడ్లో చూస్తారు. నాకైతే 192 వచ్చింది. సో ఇక్కడ ఓవరాల్ రిఫరెన్స్ ఏం లేదు రిపోర్ట్ అనేసి నేను ఇక్కడ రిఫరెన్స్లో <5.3 ఉంది, నాన్ ప్రెగ్నెంట్ అని ఉంది. కాబట్టి నేను ప్రెగ్నెంట్ కాదు అని ఏడ్చుకుంటూ కిందికి వచ్చేసిన హాస్పిటల్ కిందికి.